గోమాత, ఈరోజు మీరెందుకో ప్రసన్నంగా ఉన్నట్టున్నారు? మాత, ఈరోజు ఆకాశం ఎంతో నిర్మలంగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. చూడండి, ఆకాశాన ఉన్న నారింజ రంగు తన రంగుని వ్యాపింపచేస్తూ సంపూర్ణ వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది కదా. ఈరోజు ఈ టీ రుచి ఎంతో వింతగా అద్భుతంగా ఉందండి. ఎన్నో సంవత్సరాల తర్వాత నా చేత్తో టీ తాగే భాగ్యం దక్కింది. ఆంటీ, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇప్పుడే చూపిస్తానండి. మీ చేత్తో టీ తాగటమే కాదు, అందరికీ చేసిస్తారు కూడా. దానర్థం? దానికి అర్థం ఏంటంటే, ఇప్పటికి 14 వారాలే అయ్యాయి. 16 వారాలు గడవనియండి, అప్పుడు చూడండి, అప్పుడు మీరు పరుగందుకుంటారు తుర్రుమని. అమ్మ, ఆ విషయాలని తర్వాత చూద్దాం, కానీ ప్రస్తుతం మాకు దక్కిన ఈ ఆనందాన్ని బాగా ఆస్వాదించని. అంతేకాక ఇన్ని సంతోషాలని ఒకేసారి తట్టుకోవడం కష్టం కదా. ఆంటీ, మీకు ఇలాంటి సంతోషాలు ఎల్లప్పుడూ కలగాలనే నేను కోరుకుంటాను. ఆ సంతోషమాతతో వాటి గురించి నేను చెబుతూ ఉంటాను. కాకా, ఆంటీ, నేను వెళ్తాను. అంతేకాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు శుక్రవారం నాడు పులుపు తినకండి. అదేంటంటే, శుక్రవారం వ్రతంలో పులుపు తినకూడదు అంటారు. సరేనా? గుర్తుంచుకుంటానమ్మా. ప్రస్తుతానికి వెళ్ళి వంటింట్లో చాలా పని చేసుకోవాలి. మీరన్నది అక్షరాలా నిజమేనండి. సంతోషి లాంటి కోడలు మనకి ఎంత వెతికినా దొరకదు. నేను ధైర్యకి అర్థమయ్యేలా చెప్తాను, తనని సంతోష్ని స్వీకరించమని. ఎందుకో వాడు తనలో ఉన్న మంచితనాన్ని చూడలేకపోతున్నాడు. విద్య, ఒక్క విషయం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నువ్వు సంతోషిలోని మంచి గుణాలను చూడగలిగావు. నువ్వేమి కంగారు పడకు. సంతోషి మాత అన్నిటినీ సరిచేస్తుంది. మనం ఆ తల్లిపై మన విశ్వాసాన్ని ఉంచాలంతే. అంతేగాక విద్య, ఇంకా మంచితనం అనేది ఎంతో కాలం మరుగున పడుండదు. మంచి మాట చెప్పారండి. మరి నీకు సంతోషి చెప్పిన మాట జ్ఞాపకం ఉందిగా? వ్రతం చేసే రోజున, అంటే అదే శుక్రవారం నాడు, నువ్వు పులుపుని తినకూడదు. అలాగే, నేను గుర్తుంచుకుంటాను. నేను చూస్తాను మీరు పులుపు తినకుండా మీ వ్రతాన్ని ఎలా ముగించగలరు అన్నది. ఎలా సంతోషాన్ని, ధైర్యాన్ని కలపగలుగుతారో. సరే పద, కొంచెంసేపు సంతోషి మాత ధ్యానం చేద్దాం. జై సంతోషి మాత. జై సంతోషి మాత. జై సంతోషి మాత. మీరెంత జై జై ధ్వానాలు చేసుకుంటారో చేసుకోండి, కావలసినంత జై జైకారాలు చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే దేవి సంతోషి ఆమె తన భక్తుల నుంచి దూరం కాబోతోంది. మాత, మాయావి శక్తుల ప్రభావం ఇలాగే ఉంటుంది. నేను నా శక్తులు కూడగట్టి సంతోషి మాత చుట్టూ ఎలాంటి పొరను ఏర్పరిచానంటే, తన భక్తుల కష్టాలను ఏమాత్రం తెలుసుకోలేరు. మీరు వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినా సంతోషి మాతకు మంచే కనిపిస్తుంది. ఆమె తన భక్తులకు మేలే జరుగుతుందని అనుకుంటారు. మీరు వాళ్ళని ఎంతగా హింసించినా వాళ్ళకి కష్టాలే లేనట్టు అనిపిస్తుంది. మెల్లమెల్లగా భక్తుల మధ్యలో ఆమె పట్ల భక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఎటువంటి భక్తుడు, ఎలాంటి భక్తులు సంతోషికి జై జైలు పలకరు. అంటే దాని అర్థం, దేవి సంతోషి తమ భక్తుల కష్టాలు చూడటంలో సఫలీకృతం కాలేదు.
అత్తగారితో బంధం బలపడడం అంటే అర్థం ఏంటంటే సంతోషి, నీ భర్తతో బంధం బాగుపడుతున్నట్టు కాదు సంతోషి. అలా జరగనే కూడదు. ధైర్య సార్తో మాట్లాడడానికి ఇదే మంచి సమయం అనుకుంటా. ఏదో ఒక రకంగా ఈరోజు నా మాటని ఆయన దాకా చేరవేయాల్సిందే. ధైర్య సార్, వినండి సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నేను. ధైర్య సార్, నీ మురికి చేతులు తీ. నీకెంత ధైర్యం నన్ను ముట్టుకోవడానికి? నీకెన్నిసార్లు చెప్పాలి నీ మురికి చేతులతో నన్ను తాకదని? దయచేసి నా మాట వినండి సార్. ఇదిలా మాటలతో విందా, దీనికి అర్థమయ్యేటట్టు చేతల్లోనే చెప్పాలి. అంటే మీకు మా దయ కావాలన్నమాట. తప్పకుండా దయ చూపిస్తాం. కాకపోతే ముందు వెళ్ళి ఒక పాత్ర నిండా పచ్చిమిరపకాయలు తీసుకురండి. అంటే నేను దయ చూపాలంటే చెప్పినట్లు చేయండి ముందు. అలాగే. మీతో మేము ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాము. చెప్పండి. దానికంటే ముందు ఈ మిరపకాయలను నమిలి 4ను శుద్ధి చేసుకోండి. ఆ తర్వాత మీ మాటను తప్పకుండా వింటాము. ధైర్య సార్, నేను మీ జీవితాన్ని సరిచేయటానికి ఈ ఒక్క పాత్ర ఏమిటి 100 పాత్రల మిరపకాయలు తినమన్నా తింటాను. జై సంతోషి మాత. మీకు దీని అవసరం రావచ్చు. సంతోషికి బుద్ధొచ్చేలా చేయడానికి ఇదే మంచి సమయం. ఇంకా ఎందుకు సంకోచిస్తున్నారు? ప్రారంభించండి. సంతోషి, ఈ పాయసం నేను నీకోసం చేయించాను.
దేవి సంతోషి భక్తురాలికి ఏం అవస్థ వచ్చిందో. మళ్ళీ మళ్ళీ జై జద్వానలు పలుకు దేవి సంతోషికి. ఎన్నిసార్లు తలుచుకుంటావో తలుచుకో. చూస్తూ ఉండు. ఇక నేను నిన్ను ఏ ప్రకారంగా పీడిస్తానంటే నీ జీవనంలో ఆమెను తలుచుకోకుండా చేస్తాను. సంతోషి మాతను మరిచిపోయేలా చేస్తాను. మాత, ఎంత సుందరంగా ఉందో కదా ఈ దృశ్యం. గోమాత, ఒకరి ఆంతరంగిక జీవితంలోకి అలా దృష్టి పెట్టడం అంత మంచిది కాదు. నన్ను క్షమించండి మాత. సంతోషి జీవితంలో మొదటిసారి అలా సుఖంగా చూడటం వలన నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. మీరు మీ కృపను ఇలాగే వర్షిస్తూ ఉండండి. ఇప్పటికి నా ముందు నోరు తెరవడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. ధైర్య ఏమైందిరా? ఎందుకు అంతలా నవ్వుతున్నావు? లోపలికెళ్ళి మీరే చూడండి మీ ముద్దుల కొడలు ఏం చేస్తుందో. సంతోషి, అమ్మా సంతోషి, ఏమైందమ్మా? లేమ్మా, మెల్లిగా లే 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 లే. నేను నీళ్లు తెస్తాను. ఇదిగోనమ్మా, తాగు. అరే అమ్మా, ఏం జరిగింది? కాకా, నేను మిరపకాయలు తిన్నాను. వాడి సంగతి చూడే, ముందు ఈ విషయం చెప్పు. నువ్వు మిరపకాయలు తినాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే చెప్తున్నాను కాక. ముఖ్యమైన విషయం ధైర్యసరికి చెప్పాలనుకున్నాను. ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాను, ఆయన మాట వినిపించుకుంటా. ఇంతలో ఆయన నాకు పందెం పెట్టారు. ఒకవేళ నేను గిన్నె నిండా మిరపకాయలు తినగలిగితే ఆయన నాతో మాట్లాడతానన్నారు. నేను తినేశాను. నీకేమైనా మతిపోయిందా? అసలు ఏ విషయం మీద నువ్వు మిరపకాయలు తినడానికి సిద్ధపడ్డావు? కాక, అది ఒక ముఖ్యమైన విషయం ఉంది. అమ్మా, నేను 4-5 రోజుల నుంచి గమనిస్తున్నాను. నీలో నువ్వు ఏదో మదన పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు. అసలు విషయం ఏంటమ్మా? ఏం లేదు కాక. సంతోషి, నేను నిన్ను అడుగుతున్నాను కదా. ఏమ్మా, నాకు ఆ మాత్రం హక్కు లేదా? నేనేమీ అడగకూడదా? సరే, నువ్వు నాకేమీ చెప్పకూడదనుకుంటే చెప్పొద్దులేమ్మా. నేను నీకేమీ కాను కదా. మన బంధం నామ మాత్రమే కదా. కాకా, ఈరోజు అన్నారు కానీ మళ్ళీ ఎప్పుడు అలా అనొద్దు.
నాన్నమ్మ తర్వాత నా అన్నవారుంటే అది మీరే నాకు. ధైర్య సార్తో ఏం మాట్లాడాలనుకున్నానో అదేగా మీకు చెప్పాలి. అదేంటో మీకు చెప్పేస్తాను. నేను ఆ రోజు ఆంటీ గదిలో టీవీ చూస్తున్నప్పుడు ప్రవచనంలో ఏం చెప్తున్నారో నన్ను కాస్త విననివ్వండి. ఏంటో ప్రవచనం? మీరు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? మీకు తెలీదు, మీరు చెప్పబోతున్న ఒక్క నిజం వలన 3 జీవితాలు బాగుపడతాయి. నేను ఇంతకన్నా మీకు ఎక్కువ చెప్పలేను. నేను మీకు ఒక్క మాట మాత్రమే చెప్పగలను. ఆ రోజు మీకు గుళ్ళో చెప్పిందంతా ఒక పెద్ద అబద్ధం. అసలంతా ధైర్యాల పెళ్లి పాడు చేయడానికి చేశాను. కాక ఇంకా ఆ పిల్ల నాతో ఏం చెప్పిందంటే తనని అలా చేయమని ఎవరు చెప్తేనే చేసిందట. అమ్మా, ధైర్య విషయంలో ఎవరెలా చేసుంటారు? నీకెవరి మీద అనుమానం ఉందా? లేదు కాక, నాకెవరి మీద అలా అనుమానం లేదు. కానీ అలా చేసే అవసరం ఎవరికుందంటారు? వారెవరైనా సరే ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం? ఈ విషయాన్ని నువ్వెవరికి చెప్పలేదు కదా? లేదు, ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఇంకెవరికి చెప్పకూడదు కూడా. నేను నీతో ముందే చెప్పాను కదా, ఈ మాట ఎవరికి చెప్పొద్దని. నువ్వేం చేశావు? సరేలే, ఈ విషయాన్ని నువ్వు మావయ్య గారికి చెప్పావు. ఇంకెవరికి చెప్పే ప్రయత్నం చేయకు. నేను జరగబోయేదాన్ని చూసుకోగలనా? ఇక మావయ్య గారు, మీరు ఈ విషయాన్ని ఎవరితోనూ ప్రస్తావించకండి. నా ఉద్దేశం ఏంటి అంటే, నేను బాధపడుతున్నట్లు ఎవ్వరూ కూడా బాధపడకూడదు. నేనేదో ఒక దారి వెతుకుతాను. ఈ పిల్లని నమ్మలేనా? ఈరోజు మావయ్య గారికే చెప్పేసింది. తర్వాత ఎవరికీ చెప్పకముందే ఏదో ఒక మార్గం ఆలోచించి ఏదో ఒకటి చేయాల్సిందే. లేదంటే నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. అమ్మా, ఏదైతే జరిగిందో దాన్ని మనం మార్చుకోలేం, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నీ తలరాతను ఆ పైవాడే రాశాడు. ఇక నేను కోరుకునేది, ప్రార్థించేదల్లా ఒక్కటేనమ్మా. అంతా త్వరగా సర్దుమణగాలమ్మా. అలాగే నా పెద్ద కోడలు ధైర్యకి నచ్చ చెప్తే చాలు. ఆ తర్వాతదంతా నీ ఇష్టం తల్లి. సంతోషి, ఒక విషయం గుర్తుంచుకో. ఒక అబద్ధాన్ని కాపాడడం కోసం 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్యాన్నే అనుసరించాల్సి ఉంటుంది. విశ్వమంతా కూడా దేవి సంతోషిని మర్చిపోతుంది. ఇక వెంటనే దేవి సంతోషి నామము కనుమరుగైపోతుంది. మాత, ఈ రోజు వరకు ఇంత సుందరమైన ఆకాశాన్ని నేను చూడనే చూడలేదు. మీరు ఇంతకు పూర్వం ఇలాంటి దృశ్యాన్ని చూసుండుంటారు. అందుకే మీరు ప్రసన్నంగా కనిపించడం లేదు. మీరు సత్యాన్ని పలికారు మాత. సంతోషి మాతకు కేవలం పుష్పాలు మాత్రమే కనిపిస్తాయి. నేను ఏర్పరిచిన కవచం వలన ఆమెకు ఏమీ తెలియదు. ఆమె మీరు చేస్తున్న కార్యాలు కానీ మీ పుత్రుణ్ణి కానీ చూడలేరు. మాత, ఒక సమస్య ఉంది.
మాత, ఈ మాయా కవచాన్ని సంతోషి మాత చుట్టూ అధిక సమయం ఉంచడం సంభవం కాదు. పుత్ర, మనం ఈ కవచాన్ని ఎంతవరకు ఉంచాలంటే దేవి సంతోషి సమస్త భక్తులు సమసిపోయే వరకు. దేవి సంతోషికి అపకీర్తి రావాలి, స్వార్థంతో అభిమానంతో ఉందని వ్యాప్తి చెందాలి. అప్పుడే నా ఉద్దేశం సంపూర్ణమవుతుంది. మాత, అందుకు మనం దేవి సంతోషి మాత శక్తి శోధనని అంటే మహాగణపతుల వారు ఇచ్చిన అంకుశాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా దేవి సంతోషి మాత శక్తులన్నీ బలహీనం అయిపోతాయి.